శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. రైట్. కమింగ్ టు ఏప్రిల్ మాసం, జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు 2026 ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గెట్ రెడీ. మీ బ్యాగులు సర్దుకోండి, మీ పాస్పోర్ట్ రెడీ చేసుకోండి, మీ వ్యాపారాలకు సిద్ధమవ్వండి, ఉద్యోగస్తులు రెడీగా ఉండండి. కళ్యాణం కాని వారికి అంతగా పెళ్లి బాజా మోగుతుంది. సంతానం కాని వాళ్ళకి సంతాన యోగం. 1, 2, 3, 4 కాదు, వందల కొద్ది టన్నుల కొద్ది అనుగ్రహం పొందబోతున్నారు కన్యారాశి మిత్రులారా. శని మరియు రాహు మీనరాశిలో 7వ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, భాగస్వామ్యాలు అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కేతు కన్యారాశిలో జన్మస్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం కొంత తగ్గినా, గందరగోళం ఉన్నా దాన్ని జయిస్తారు. గురు మిథున రాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగం, కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. కెరీర్లో చాలా మార్పులు వస్తున్నాయి, కొత్త అవకాశాలు వస్తాయి, పనిలో గుర్తింపు పెరుగుతుంది, పదోన్నతి ఉంటుంది. బాగా పై అధికారులతో మర్యాదతో వ్యవహరించండి. మీకు ఒక అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నెల ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఈ బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. చాలా అద్భుతం. వ్యాపారస్తులకి కొత్త భాగస్వామి లభిస్తుంది. ఇన్వెస్టర్స్ వస్తారు మీ బిజినెస్ కి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ గా ఈ కామర్స్ బిజినెస్ చాలా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్ లో విభేదాలన్నిటి కూడా తొలగిపోతుంది. విడిపోయిన భార్య భర్తలు ఉంటాయి చూసారా, వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. విడాకులకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆర్థికంగా మల్టిపుల్ అవకాశం, అద్భుతమైనటువంటి పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు. భూమి మీద పెట్టుబడి పెట్టండి, వ్యాపారం మీద పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల వాంటెడ్ గా ఉన్నా కూడా, మార్కెట్ వాంటెడ్ ఉండగా కూడా మీకు లాభాలు వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసే నెల కన్యారాశి వారికి నెల. బ్యాంకింగ్, సర్వీస్ సెక్టార్ లో ఎక్కువ పెట్టుబడి పెట్టండి. రియల్ ఎస్టేట్, మీకు పూర్వీక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు. మీరు వ్యాపారం చేస్తే మంచి కమిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా మీరు సొంతంగా భూమి పూజ కానీ, గృహప్రవేశం కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు విషయాల్లో సంబంధిత కేసులు మలుపు తిరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉండొచ్చు. ఆలస్యమైన అద్భుతంగా ఉంటుంది. ఒప్పందాలని కరెక్ట్ గా చూసుకోండి. ఆస్తి తగాదాలు కానీ, కుటుంబ తగాదాలు కానీ, లేదా ఏ విధమైనటువంటిదైనా కూడా ఈసారి మీకు బాగుంటుందని ఉంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అందరూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకోకుండా ఉన్నది కలిసికట్టుగా వెళ్ళే అవకాశాలు బాగున్నాయి. అహం తగ్గించుకుంటే ఇంకా మంచిది. విద్యార్థులకి మంచి సమయం, ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయవంతులు అవుతారు. విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి అవకాశం. ఎప్పటి నుంచో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, వాటికి అన్నిటికీ కూడా ఒక ఉపశమనం అని చెప్పచ్చు. ఆన్లైన్లో ఆదాయం పెరుగుతుంది. ఈ కామర్స్ బిజినెస్ అని చెప్పాను, ఇవన్నీ చేసుకోవచ్చు. అది ఏ రంగంలో ఉన్నా ఈ కామర్స్ చేసుకోవచ్చు. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు. సోషల్ మీడియాలో వైరల్ అవుతారు.
ఈ నెలలో దాగి ఉన్నటువంటి ఒక అదృష్టం ఎక్కడో ఏదో ఒక పాయింట్ ద్వారా మీ ఛానల్ అలాగే టర్న్ అవుతుంది, వ్యూవర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కళాకారులకైతే ఇది వచ్చి మంచి అవకాశం కూడా చెప్పచ్చు, కొత్త భాగస్వామి అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో పెద్ద పెద్ద లాభాలని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యవసాయదారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త. అసలు కాస్మెటిక్స్, విపరీతమైనటువంటి స్నోలు ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా, అవన్నీ దానివల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. కడుపు సమస్యలు, చర్మ సమస్యలు, నరాల బలహీనత, కాస్త స్ట్రెస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాస్త ఒక మాస్టర్ చెకప్ డాక్టర్ ద్వారా చేసుకోండి. ఇంకా అదృష్ట రంగు మీకు ఊదా రంగు, బ్లూ కలర్ చాలా కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 5, 14, 23. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే బుధవారం విష్ణు సహస్రనామం చేయండి, లేదా ఒక మంచి రామాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓం నమో నారాయణ అని ప్రార్థన చేయండి. శనివారం శని భగవాన్ని ప్రార్థన చేయండి. పేదలకు ఆహారం ఇవ్వండి, ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి, వేసవి కాలం కాబట్టి పేదలకు ఒక చెప్పు లేకపోతే ఒక గొడుగో దానం ఇవ్వండి. కన్యారాశి వారు గుర్తుంచుకోండి, సమయం బాగున్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి. ఈ నెల సంబంధాలు మరియు నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు దారి చూపిస్తుంది. మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, మీకు గురుగారు మాకు ఇంకా శీఘ్రమైనటువంటి ఫలితాలు పొందడానికి ఏమైనా ఉన్నాయా, ఒక అపురూపణ వస్తువులు ఉన్నాయంటే ఒక అద్భుతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. మనకు ఎక్కడ వెబ్సైట్ లేదు, ఇంకోటి లేదు, ఆన్లైన్ అమ్మడానికి మనం ఫోన్ చేస్తేనే ఈ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేస్తారనుకోండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. గురుగారు మేము గోచార ప్రకారంగా తెలుసుకున్నాం కదా, మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మా ద్వారా అపాయింట్మెంట్ పొందాలంటే లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. స్వామియే శరణమయ్యప్ప. ఏప్రిల్ 1వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మామిడి తోరణం పూలతో అలంకరించి స్వామివారికి అభిషేక ఆరాధన చేసి, పడి పూజలు చేసి, అన్నదానం చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందని. మన పిల్లలకి పుట్టినరోజు అయితే, మీ పుట్టినరోజు అయితే ఎలా చేస్తారో అలా ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. శబరిమలలో కూడా ఆరాటు మహోత్సవం, పంపా నదికి స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆరాటు మహోత్సవం చేస్తారు. అదేవిధంగా మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయంలో ఏప్రిల్ 1, 26, 2026 బుధవారం నాడు ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అష్టాభిషేకం, ఆరాట్ భక్తులచే స్వయంగా అభిషేక ఆరాధన చేసి అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. మీ అందరి కోసం అయ్యప్ప స్వామి వారు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖున అద్భుతంగా జరగబోయే అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలు పడిపూజకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో, అలిపిరి, కపటి తీర్థం, జీవకోణ అని కంటిన్యూగా ఉండే ఆ కొండ చర్యల కింద జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలుగా కొలువై ఉన్నారు. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి తప్పక జీవకోణాన్ని మీరు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి ఒక దేవాలయం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఆయన పుట్టినరోజుకి రండి. మీ జీవితం అంతా పుట్టినరోజులాగా చేస్తూనే ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాత రాసి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు.
రండి, అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విజయోస్తు. చాలా మందికి ఒక ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు, కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేసామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా, ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టమవుతుంది, సంబంధాల్లో పరీక్షలు లోపమవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యారాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్నాయి. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు. శని 7వ స్థానంలో కూర్చున్నాడు. శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. ఆయన రౌద్రంగా ఉన్న ఆ స్వామి వారిని శివుడికి ఎలా అభిషేకం అంటే చాలా ఇష్టం. ఆ తైలంతో అభిషేకం చేయడం వల్ల కర్మ వ్యాధులు తొలగుతాయండి. అందుకని శని భగవానుడు నాకు తైలాభిషేకం చేయండి, మీ వ్యాధులన్నీ తీర్చుకోండి అని అంటున్నాడు. కాబట్టి తైలాభిషేకం చేస్తే శనీశ్వరుడు ఆనందపడతాడు. అందులో ప్రత్యేకించి శనివారం తల మీదకెళ్ళి నూనె పోయడం కాదు, మళ్ళీ అందరూ తెలుసుకోవాలి, శని పాదాలకు నూనె పోయాలి. ఇది చాలా మంది తెలియకుండా చేస్తారు. విజయోస్తు. మళ్ళీ అగరబత్తి తీసుకుపోయి ఆ దేవుడు పాదాల దగ్గర ఇట్లా ఒత్తి దీపం పెడతారు. ఆ మంటకు నువ్వు పూజ చేసి నన్ను నా సీటుకే ఎసురు పెడుతున్నావురా అనుకుంటాడు. దూరంగా పెట్టాలి నూనె. ఇవన్నీ కూడా జాగ్రత్త. విజయోస్తు. శనిదేవుని యొక్క పూజకు ఉత్తమమైనటువంటి సమయం ప్రాతకాలం చేసుకోవచ్చు. రాహుకాల దీపాలు పెట్టడం చాలా మంచిది. శని భగవానుడికి 9, 10:30 రాహుకాలం కాబట్టి శనివారం రోజు ఆ రోజు చేస్తే చాలా విశేషంగా ఆ సమయంలో ఉంటారు. ఆ సమయంలో ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి, ఒక క్లాత్, నల్లని క్లాత్ తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసుకొని నల్ల దారంతో ఒక ఉండ చుట్టండి. ఇటు ఒక చిప్పలో అటు ఒక చిప్పలో ఒక్కొక్కటి వేసి నువ్వుల నూనె వేసి అక్కడ వేసి ప్రదక్షిణ దీపం వెలిగించుకోవచ్చు. దూరంలో 19 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క
ప్రయాణం 19 సంవత్సరాలు, ఏళ్నాడు శని 7.5 సంవత్సరాలు, అష్టమ శని 4 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, కంఠ శని, జన్మస్థానం ఇలా అంతా ఉంటారు కాబట్టి ఇలాంటి సమయంలో స్వామివారికి కొబ్బరి చిప్పతో నూనె వేసి శనివారంలో రాహుకాల సమయంలో దీపం వెలిగిస్తే చాలా విశేషం అంటారు. ఆ సమయంలో ఒక చిన్న ఒక బెల్లం ముక్క కూడా పెట్టాలి అని అంటున్నారు. పెడితే చాలా మంచిది, విశేషం. గురుగారు మీరు ప్రదక్షిణల గురించి చెప్పారు. మరి శనిదేవుని ప్రీతి చేయడానికి మేము ఏమైనా మంత్రం చెప్పాలా? దీనికి ఏమైనా ఉంటాయంట? నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. తర్వాత ఏం చేస్తారు? కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయ. ఇవన్నీ అయిన తర్వాత ఆయన దగ్గర మనం ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయతే నమః. ఆయన దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాం? దేహి మే బుద్ధి వైశిష్ట్యం. స్వామి నా బుద్ధి చెడిపోయినట్టు కనబడుతుంది, నాకు మంచి ఆ బుద్ధి ఇవ్వండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం. నేను ఆహార అలవాట్ల ద్వారా నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను, నేను నాకు మంచి ఆరోగ్యాన్ని. దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం. ఆ స్వామి దగ్గర ఆనందాన్ని కల్పించండి స్వామి. ఎప్పుడు ఏదో నెగిటివ్ దృష్టితో నేను ఎప్పుడు నెగిటివ్గా ఆనందం లేకుండా స్ట్రెస్ అవుతున్నాను, నాకు ఆనందాన్ని ఇవ్వండి అని చెప్పి ఇలా ప్రార్థన చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారండి శని భగవానుడు. విజయోస్తు.